మన బండి లోడ్ పెట్టడం జరిగింది. ఇట్లా మా బండ్లు సీరియల్ ప్రకారం పిలుస్తారు. సీరియల్ వచ్చిన వాళ్ళు అట్లా ఆ కిటికీ దగ్గర పోయి మన బండి నెంబర్ చెప్తే మనకి ఏ లోడ్ కావాలో దాన్ని బట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా మా వాట్సాప్లో మెసేజ్ పెడతా బండ్లు పిలవడం జరుగుతుందని. దాని ప్రకారం ఆఫీస్ కాడికి వచ్చి సీరియల్ ప్రకారం మైకులు పిలుస్తారు. దాని ప్రకారం బండ్లు పెట్టుకుంటాం అన్నమాట లోడ్కి. ఇదే మా యూనియన్ ఆఫీస్. ఓనర్ కమ్ డ్రైవర్లు అందరూ, కొందరు డ్రైవర్లు కొందరు ఓనర్లు. మా అమ్మవారి టెంపుల్. ఇక మనదే బండి వెళ్ళేది లోడ్కి పోతుంది. ఇక్కడ మా కాడ లోడింగ్ చేయడానికి డ్రైవర్లు ఉంటారు. వాళ్ళకి అప్పచెప్తాం అనమాట. మనకి మనం లోడ్ అయ్యే వరకు మనకి రెస్ట్ తీసుకొని పని ఉంటే చూసుకొని లోడ్ కాగానే మనం పేపర్లు అన్నీ రెడీ చేసుకొని పేపర్లు వచ్చినాక బయలుదేరుతాం అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగూడెం ట్రక్ వ్లాగ్స్. నేను మీ ముఖేష్. మన బండి డెక్కన్కి లోడ్ అయింది. మనం నైట్ లోడ్ అయింది బండి. మనం నెక్స్ట్ డే అంటే ఇవాళ సాయంత్రం టైం వచ్చేసి 5 అవుతుంది. పేపర్స్ వచ్చేసినాయి. పేపర్స్ మనం బంకు దగ్గర పోయాక డీజిల్ కొట్టించుకొని సీల్ వేసుకుందాం. ఇవి ఎట్లా వేస్తారు, సీల్ ఎందుకు వేస్తారో కూడా చెప్తాను. మనం దారిలో వాటర్ పట్టుకొని ఏమన్నా సామాన్లు ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగూడెం ట్రక్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా రుద్రంపూర్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మన ఇల్లు ఇక్కడ కాబట్టి మనం ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాం. రోడ్ అయిన బండి ఇది ఇక్కడ నుంచే బయలుదేరుతాం అనమాట. అడుగు ఇది వచ్చేసి రుద్రంపూర్ ఎంట్రన్స్ అనమాట. ఇది మా ఏరియా ఎంట్రన్స్. ఇది వచ్చేసి సింగరేణి పార్క్, ప్రగతి వనం అంటారు. సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ ఎవరైనా టైం పాస్ వాకింగ్ ఇచ్చే వాళ్ళు కొత్తగూడెం నుంచి కూడా ఇక్కడికి వస్తారు మా దగ్గరికి. అట్లా స్పెండ్ చేసుకోనికి కాసేపు కాలక్షేపంగా. మనకు రైట్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్తేనేమో కొత్తగూడెం, రైట్కి వెళ్తే విజయవాడ రోడ్డు. ఇది రోడ్డు. మన స్ట్రేట్కి వెళ్తే విజయవాడ హైవే. ఇది మనకు దారిలో ఫిల్టర్ పెట్టి ఉంటుంది. మన ఇక్కడ మాకు ఇక్కడ అప్పు కొద్దిగా ఎక్కువతోనే ఫిల్టర్ పెట్టి ఉంటుంది. అక్కడ వాటర్ పట్టుకుని వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క లారీ ఏ లారీ నుంచి పోయినా కానీ ఎక్కువ తమిళనాడు కర్ణాటక బండ్లు ఈ రూట్లో తిరుగుతాయి. వాళ్ళు ఇక్కడ ఆగి స్నానాలు చేసుకొని వాటర్ పట్టుకొని వెళ్తారు. అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది ఫిల్టర్ పెట్టికి. ఒక పంపు ట్యాప్ బయటకు వచ్చి ఉంటుంది. ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా వాటర్ ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి పట్టుకొని వెళ్తారు తాగడానికి వాటర్. ఏదైతే ఎండ దగ్గర ఇక్కడ ఆపాలంటే ఇబ్బంది, ఎందుకంటే డౌన్ ఉంటుంది. కొంచెం డౌన్ కదా, ఆపానికి ఇబ్బంది అవుతుంది. ఇది మన ఫిల్టర్ బెడ్. ఇక్కడ వాటర్ పంప్ వస్తుంది కదా, సో మావాడు పడుతున్నాడు కదా వాటరు. మా 2 క్యాన్స్ నింపుకొని వెళ్ళిపోతే దారిలో మనకి కూల్ టిన్ ఉన్నది. కూల్ వాటర్ పట్టుకుందాం. దారిలో మన చండగుండ ఇంకొక 10 కిలోమీటర్స్ వస్తే చండగుండ వస్తుంది. బంకులో డీజిల్ కొట్టించుకొని వాటర్ పట్టుకుందాం. మళ్ళీ కూల్ క్యాన్
వెళ్ళిపోవచ్చు ఇక. వాటర్ అయితే నింపుకున్నాం, 2 క్యాన్లు బకెట్. దాంట్లో డీజిల్ కొట్టించుకున్న తర్వాత మనకు కూల్ క్యాన్ ఉన్నది, అందులో కూడా వాటర్ నింపుకున్నాం. చలో, ఇది వచ్చేసి మా కోల్బెల్ట్ ఏరియా. ఇదంతా లోడింగ్కి బండ్లు వెళ్తున్నాయి చూసిలా. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయి కదా లారీ, అటు సైడ్ వెళ్తే మాకు పీవీకే మైనా అని ఉంటుంది లారీ నుంచి, అట్లా వెళ్తుంది కదా, లోడింగ్కి వెళ్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి డంపింగ్ బండ్లు. ఇవి స్ట్రేట్గా మీకు కనబడేది ఆర్సిహెచ్పి అంటే రుద్రాపూర్ కోల్ హ్యాండిలింగ్ ప్లాంట్ అన్నమాట. ఇదంతా కోల్బెల్ట్ ఏరియా. ఇది వచ్చేసి మాకు ఏరియా జిఎం ఆఫీస్. టోటల్ కొత్తగూడెంలో ఏమేమి మైన్స్ ఉందో దానికి హెడ్ అనమాట ఇది జిఎం ఆఫీస్. మొత్తం బుట్ట అనమాట, మనం లైట్గా ఎక్కుతున్నాం అంతే. ఇక్కడ నుంచి మనం మా జంక్షన్ ఉంది రుద్రాపూర్ ఎంట్రన్స్ దాకా ఇది డౌనే, మళ్ళీ టర్నింగ్. కొంచెం జాగ్రత్తగా రావాలి వచ్చేటోళ్ళు. ఇక్కడ వెనగడప దాటంగా ఉంటుంది. స్ట్రేట్ వెళ్తేనేమో మా యూనియన్ ఆఫీస్, అక్కడ లారీలు కనబడుతున్నాయి కదా. ఫస్ట్ ఈ రోడ్డు అట్లనే ఉండే, ఇప్పుడు లెఫ్ట్కి డైవర్ట్ చేసింది. ఎందుకంటే మాకు కొత్త ఓసీ ఓపెన్ అవుతుంది, దానికోసం ఇది రూటు మార్చింది అనమాట. స్ట్రేట్ వెళ్తే మాకు యూనియన్ ఆఫీస్ ఉంటుంది, ఇటు లెఫ్ట్కి డైవర్ట్ చేసింది ఇప్పుడు రోడ్డు. ఇంతకుముందు అట్టకెళ్ళే ఉండే. ఐదు రోజులకు వచ్చింది సీరియల్. మా కాడ ఎట్లా అంటే మనకి 2 గ్రేడ్స్ ఉంటాయి, ఒకటి ఫ్లాగ్ ఒకటి రౌండ్. ఫ్లాగ్ వచ్చేసి G7 అంటాం, మరి ఫ్లాగ్ని G8 అంటాం, రౌండ్ వచ్చేసి G7 అంటారు. అవి గ్రేడ్స్ అనమాట. రౌండ్ అంటే రౌండ్ కోడ్. ఇక్కడ ఒకటే మైన్ నడుస్తుంది కాబట్టి మనకి రౌండ్ తక్కువ అనమాట, ఎక్కువ ఫ్లాగ్ మాత్రం ఓన్లీ సిమెంట్ ఫ్యాక్టరీలకి ఓన్లీ ఒక 200-300 కిలోమీటర్స్ లోపే ఏమైనా ఫ్యాక్టరీలు ఉంటాయి. రౌండ్ వచ్చేసి వేరే స్టేట్ ఉంటాయి అన్నమాట పర్మిట్. ఆ రౌండ్ కోసం చూస్తే మా కాడ అసలుకే రోజుకి వచ్చేసి 5-6 మంది ఇస్తారు. అది ఇప్పుడు 5 రోజులకు వచ్చేసి 45గా మనకి లెక్కలు పీరియడ్స్ పెట్టుకొని వెళ్తాం మనం. లోడింగ్ చాలా కళ్ళు బాగా లేట్ ఉంది. మా కాడ కొన్ని ఇబ్బంది పడుతుంది, దగ్గర రైతు అందుకనే కొన్ని వీడియోలు చేయలేకపోయా. సరే ఈ చిన్నగా చూపిద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవాడు ఫస్ట్ బ్లాగ్. మనం మొన్న లోడ్ వేసుకొచ్చాం కదా, సేమ్ అదే స్టైల్ అన్నమాట ఇది. కర్ర
సీల్ వచ్చేసి మనం ఫ్యాక్టరీల కాడ వాళ్ళు ఫ్యాక్టరీ బొగ్గు కాబట్టి, కంపెనీ బొగ్గు కాబట్టి, అంటే మనం బొగ్గు ఏమన్నా అంటే మార్చుతామేమోనని వాళ్ళు సీల్స్ ఇస్తారు. ఆ సీల్స్ మనం ఆ పట్టాక తాళ్ళకి మంచిగా వేసుకోవాలి. ఉప్పు నుంచి తాళ్ళకి వేసుకోవాలి. తర్వాత ఫ్యాక్టరీ కాడ పోయినాక ఆ సీల్స్ తీసి మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు మన బండి అన్లోడ్ చేస్తారు అన్నమాట. సీల్ అందుకనే బండికి వచ్చి ఒక 10 సీళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క లెక్క ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కిందికి వెళ్ళి అలా తాడు ఉక్కు రెండింటి మధ్యలో చుట్టుకొని రావాలన్నమాట సీల్. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడే వాటర్ పట్టుకోవడం జరిగింది. కూల్ క్యాన్ ఉన్నాయి కదా, వాటర్ నింపుకున్నాం. ఇప్పుడు బయలుదేరదాం కదా. మనకి ఇక్కడ నుంచి ఇది వచ్చేసి చండగుండ. ఇక్కడ నుంచి మనం ముంగడ చౌరస్తా నుంచి మనం రైట్ పోవాలి. రైట్కి పోతే మనం కొత్తగూడెం ఖమ్మం రోడ్డుకి కలుస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి జులూల్పాడు వెళ్ళాలి. అక్కడ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్. కాకపోతే ట్రాఫిక్ ఏమి ఉండదు, మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకనే మనం ఈ రూట్లోకి వెళ్తున్నాం. మైక్ రికార్డింగ్ కావాలి, అందుకని వాయిస్ ఇస్తాం. మనం ముందు ఈ చౌరస్తా నుంచి రైడ్ తీసుకోవాలి. ఒక 2 కిలోమీటర్స్ కొంచెం ఊళ్ళలోకి వెళ్ళాలి. తర్వాత మనకి రోడ్డు బాగుంటుంది. డబల్ రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మనకి జర్నీ. మనకి ఇక్కడ నుండి స్టార్ట్ ఇక ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ ఉంటుంది ఊరు దాటే వరకు. ఊరు దాటినాక మంచిగా పచ్చని పొలాలు చుట్టూ ముంగడ మనకి లొకేషన్ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. సైడు మనకి రోడ్డు వెంబడ గుట్టలు ఉంటాయి. మంచిగా కూల్ వెదరు, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి 180 కిలోమీటర్లు ఉంటుంది. మనం పోయేసరికి నైట్ 12 కావచ్చు. మెల్లగా టీ బ్రేక్ తీసుకుంటూ చిన్నగా మన ముందు 2 బండ్లు ఉన్నాయి, వాటిని కలుపుకొని చిన్న జాలీగా వెళ్ళాలి. ఇప్పుడే మనకి సూర్యుడు అస్తమిస్తుండు. ఆ వ్యూ మంచిగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఎర్రగా ఉన్నాయి మబ్బులు, చుట్టూ పచ్చని పొలాలు, సూర్యుడు అస్తమిస్తుంటే ఆ వ్యూ ఎంత బాగుంది. ఈ రోడ్డు వచ్చేసి మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది. చనుగుండ నుంచి జులూర్పాడ్. మంచి రోడ్డు మొత్తం విశాలంగా ఉంటుంది, పచ్చని పొలాలు ఉంటాయి చుట్టూ. మంచిగా ఆస్వాదించుకుంటూ వెళ్ళొచ్చు. ట్రాఫిక్ తక్కువ అనమాట. ఏదైనా బండ్లు ఏమైనా ఉంటే, ఏదైనా ధాన్యం లోడ్ కానీ ఏమైనా
మన వరి కోతలు కోసే మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ ఎడ్ల బండ్లు కానీ పల్లెటూరులో ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట రోడ్డు మొత్తం. మనం అట్లా సిటీలోకి వచ్చేపోతే ఇట్లకి వెళ్ళిపోయింది నయం. మేము రెగ్యులర్గా ఇదే రూట్ వాడతాం. మనకి ఎటు ఖమ్మం వచ్చిన హైదరాబాద్కి వెళ్ళిన సూర్యాపేట మిర్యాలగూడ కోదాడ ఇదే రూట్ అనమాట మనం వాడేది. జులూరు పాడ్ ఇక్కడ మనం ఇక్కడ కలుస్తాం. సంథింగ్ ఇక్కడ ఏదో గొడవ అవుతుందో మరి ఏమైందో మరి. ట్రాఫిక్ జనాలు బాగున్నారు అక్కడ, ట్రాఫిక్ అయిపోయింది. ఓ ధర్నాలు జరుగుతున్నాయి కదా, వాటి కోసం అనుకుంటా ఇది నిరసనలు. ఒక 50 మంది నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం దగ్గర ఉన్నాం. మనకి కొన్నిజర్ల ఊరు దాటినాక మనకి ఒకటి కాలువ వస్తుంది. కాలువ దాటినాక బంక్ వస్తుంది. బంకు దాటినాక మనకి ఒక షాప్ ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు 24 hours ఏమైనా కానీ ఏం కావాలన్నా మనకు దొరుకుతుంది. మా కొలిక్ ఇక్కడ ఆగిండు. మా కొలిక్ మిస్టర్ కాంతారావు. ఇదే ఇంకో బండి అయిపోయిందా? యూట్యూబ్ పెడతాను ఇప్పుడు. యా, గ్యాస్ నింపుకున్నాను, ఆర్డర్ చేసుకుందా కామాల చికెన్ తీసుకోవాలి. ఏడా తీసుకుంటావు? వంట చేసుకుంటా అంట ఇప్పుడు. అన్న ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వ. మనం కూడా చిన్న చిన్న ఐటమ్ తీసుకున్నాం. ఆయిల్ ప్యాకెట్, ఉల్లిగడ్డలు. డబ్బా ఇచ్చేసి. డబ్బా ఎంత ప్యాకెట్? ఎంత? లీటర్ ఉల్లిగడ్డలు మనకి ఈ షాప్ ఎప్పుడు 24 hours ఉంటుంది. బియ్యం అవుతున్నాయి. ఒక 1/2 kg ఉల్లిగడ్డలు ఇవ్వన్న. ఏమేమి తీసుకున్నాం? 24 hours ఉంటుంది కదా షాపు. మనకి అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. బళ్ళే లేకపోతే బంద్ చేసి పడుకుంటా, వచ్చి లేపితే లెగుస్తా. అంటే చాలా మంది అన్నయ్యలకు తెలుసు. మనకి వాటర్ క్యాన్స్, చిల్లర సామాన్లు అన్ని, బకెట్లు, గ్యాస్ కూడా ఇక్కడ నింపుతారు. టైర్ల కొట్టు షాప్ కూడా ఉందంట. మన ఖమ్మం ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. అక్కడ చాయ్ తాగి బయలుదేరాం. పరోటా బాగుంది. ఖమ్మం నుండి మన తలాలపై రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ సర్కిల్ దాటుడుతాను లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న హోటల్ ఉన్నది. బగారా రైస్, చికెన్ కర్రీ ప్లేట్ 80, పరోటా చికెన్ సూప్ ప్లేట్ 50, చికెన్ ఫ్రై ప్లేట్ 50. బాగుంది. మీరు కూడా ఎవరైనా వస్తే ఇక్కడ తినొచ్చు. బ్రో ఏం చేస్తున్నావు? బండ్లు పోతానే కదా మరి. 2 బండ్లు 5 years పైన ఇంకోటి ఏదో బండి పోయింది. పోదాం పారాదు. తిన్నావా? మరి బా మరి ఇంకా నాటుకోడి పులుసు, గారెలు, సాంబారా? పామారి చిన్న పోదాం ఇక. ఇప్పుడు ఏంది ఆర్టీఓనా? సరేపా.
ఇది వచ్చేసి ఖమ్మం టు కోదాడ రోడ్డు 4-వే చేసిళ్ళు. రోడ్లు మంచిగా అవుతున్నాయని సంతోషపడాలో ఈ టోల్ గేట్లు భయపడాలో అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ టోల్ గేటు ఇది ఓపెన్ అయినాక దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు చూడాలి. రోడ్డు మాత్రం బాగుంది. ఈ 80% ఏమో రోడ్డు ఫినిష్ అయింది, ఇంకొక 20% కావాలి. అందుకనే మనకి ఇంకా టోల్ గేట్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడే కంపెనీ లోపలికైతే ఎంటర్ అయినాం. టైం వచ్చేసి 2 అవుతుంది. మనం 12 గంటలకు వచ్చినాం. ఆడ కంపెనీ బయట పార్కింగ్ ఉంటుంది, ఆడ ఎంట్రీ చేసుకొని వాళ్ళు పంపించినప్పుడు లోపలికి రావాలి. రైట్ సైడ్లో కనబడేది సిమెంట్ లోడింగ్ పాయింట్ అన్నమాట. అది ఇక్కడ సిమెంట్ లోడింగ్ అవుతుంది. సిమెంట్ బండ్లకి లోడింగ్ పాయింట్ ఇది. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ. తాడును పట్ట ఇప్పేసినాం. ఇక వాడు ఎప్పుడు అన్లోడ్ చేసుకుంటప్పుడు రెస్ట్ తీసుకున్నాను. ఇట్లా ఇటాచ్తోనే అన్లోడ్ చేస్తారన్నమాట మొత్తం. ఇవన్నీ బొక్కులే. ఇక వాడ లారీలు ఉన్నాయి, వాటికంటే ముందు మనది. ఇక ఫ్యాక్టరీ నుండి 10 కిలోమీటర్లు మనం దామన్చెర్ల దగ్గరకు వచ్చాం. ఎందుకంటే ఈ రిసోడ్ ఇవ్వడానికి, అంటే ఈ ట్రాన్స్పోర్టర్ ఈ బంకు సంబంధించిన కాబట్టి మనకు వచ్చేసి కిరాయి 20,950 రూపాయలు. వాళ్ళు ఆఫీస్ కమిషన్ తీసుకొని మన అకౌంట్కి మిగతా బ్యాలెన్స్ మన అకౌంట్ కొడతారు. లేదు మాకు డీజిల్ కొట్టమన్నా డీజిల్ కొడతారు. మనమైతే డీజిల్ కొట్టించుకుంటాం, మనం లోడ్ పోవాలి కాబట్టి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై డ్రైవర్, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగూడెం ట్రక్ బ్లాగ్స్.